హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం చేయబోయే రెసిపీ ఎండు రొయ్యల కర్రీ. ఎలా చేయాలో చూద్దాం. ఒక్క ప్లేట్ తీసుకొని ఎండు రొయ్యలను అందులో వేసుకొని తలకాలు తీసేయాలి, ఎందుకంటే మట్టి లాంటివి ఉంటాయి. తీసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎండు రొయ్యలిని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది. డీప్ ఫ్రై అయ్యాక వీటిని ఒక్క ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మలు కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, నేను ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగించుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని ఒక్కసారి బాగా కలిపి ఇందులో 4 టమాటాలు కట్ చేసుకొని వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత రుచికి సరిపడా కారం, సాల్ట్, గరం మసాలా వేసుకొని కలిపి నేను డీప్ ఫ్రై చేసుకున్న ఎండు రొయ్యలను వేసుకుంటున్నా. అలాగే నేను గ్రేవ్ కోసం వాటర్ని వేసుకుంటున్నా. ఒక్కసారి కలిపి ఇందులో ధనియా పౌడర్ వేసుకొని ఒక్క 5 నిమిషాలు మూత పెట్టి దించుకుంటే ఎండు రొయ్యల కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.